ఇటు రావా ఇగరా ఏంది ఈశ్వరవా ఇగరా ఇగరా అబ్బా ఇంట్లో ఏం కూర వండలే ఇగో కూరగాయలు కొనుక్కొని పోతన్నా చెప్పు మీ అక్క నిలదప్పిందట నిజమేనా నిజమే అందులో అబద్ధమే ఉన్నది సంతోషమే బిడ్డ నీకేం కాలేదా మరి నిన్ననే హాస్పిటల్ పోయి వచ్చినామమ్మా మందులు కూడా వాడుతున్నాం ఇక తర్వాత భగవంతుందయ్యా ఏడాది లోపల ఇద్దరికి లగ్గాలే మీ ఆరాలకేమాయే కాన్పు నీకు కాకపాయ నేనేం చేయాలమ్మా దానికి నన్నేం చేయమంటావు చెప్పు గుణం మంచిగుంచుకోవాలి బిడ్డ బుద్ధి మంచిగుంచుకోవాలి మరి ఆమె వాళ్ళు ఒప్పుకుంటే నీకు సంతానం ఇస్తాడు దేవుడు మీ ఆరాలు మంచిది దాన ధర్మాలు చేస్తుంది దేవుళ్ళకు మొక్కుతుంది సంతానం ఇచ్చిండు దేవుడు మరి నువ్వు మంచిగా నోరు మూసుకొని నువ్వు దాన ధర్మాలు చేయి నువ్వు దేవుళ్ళకు మొక్కో నీకు సంతానం ఇస్తాడు అబ్బా ఈ రజని కూరగాయలు తెస్తానన్నది అటే పోయింది. అగో వచ్చినావా? ఏమైందే? కూరగాయలు తెమ్మంటే అటే పోయినావు. ఇటీ వాళ్ళు వచ్చే టైం అయింది, కూర ఉండద్దా? ఇటీ లే ఏంది ఇటిచ్చేది? ఈ కూరగాయలు ఏమన్నా నీ పైసలతో తెచ్చినా ఏమో గుంజుకుంటున్నావు? ఇవి నా పైసలతో తెచ్చినా. మళ్ళేమైందే నీకు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎవరు ఎందుకంటారు? వాళ్ళకేం పని లేదా? నువ్వు అనిపిస్తా అంటారు, నాకు తెలియదా ఏంది? అసలు నేనేమనిపించినా నిన్నేవాళ్ళేమన్నారు? నువ్వేం మాట్లాడుతానవే? నాకేం అర్థమైతలేదు. అబ్బబ్బబ్బబ్బా ఏం నంగనసి నాటకాలు ఆడుతున్నావే? చేసిందంతా వేసి మళ్ళీ ఏం తెలియని ఎడ్డి పాపోలే ఏమైందే అని అడుగుతున్నావా? ఇంకా మళ్ళీ ముట్టిందే మీకు? మళ్ళీ ఎందుకు రోజులు పెట్టుకుంటారు? నిన్నటిదాకా మంచిగానే ఉంటారు కదా. ఆహా మంచిగానే ఉన్నా. ఈవిడ గారట పుణ్యాలు చేసుకుంటేనే ఈమెకు తొందర కానిపోయిందట. నేను మంచిదాన్ని కాదట, నాకైతే కానిపోతలేదట. ఊరంతా చెప్పుకొచ్చుకుంటుంది ఈమె. అయ్యో దేవుడా, ఏం మాట్లాడుతానవే? నేనెందుకు చెప్తా గట్లా? నువ్వు చెప్పందే నాకును వాళ్ళకి ఎట్లెరకైతుంది? అయినా ఇన్ని రోజులు కాని పిల్లలు ఇప్పుడెట్లయిను? నువ్వు నీ మొగనికే కన్నావా లేకపోతే ఇంకెవరికన్నా కంటన్నావా? అన్నా నోటికి ఎంత మాట్లాడుతుంది. అరే నీ పిల్లాన్ని అదుపులో పెట్టుకో. ఎందుకే ఈ జన్మ? నువ్వు ఆడడానికి రావే. చూసినవాయ్యా అది ఎట్లా మాట్లాడుతుందో. బుజ్జి నువ్వేం బాధపడకే, అది మారదే. మారుతాను అనుకోవడం మన బుద్ధి తక్కువ. బాధపడక బుజ్జి. ఒక 2 రోజులేమో మంచిగా ఉంటుంది, ఒక 2 రోజులేమో అట్లుంటుంది. అది ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో అస్సలు అర్థమవుతలేదు. ఏయ్ నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకే, అది పిచ్చిది. గదని మాటలు నువ్వు పట్టించుకుంటావానే? అసలే నువ్వు అట్టి మనిషి కూడా కాదు బుజ్జి. నువ్వు ఏడవకే, ఈ టైంలో నువ్వు ఏడవద్దు బుజ్జి. గోళీలు వేసుకున్నావా? అదేనయ్యా, పొద్దుగాల నువ్వు ఒడ్లు నేర్పడానికి పొలం కాడికి పోయినావు కదా, రజనీని కూరగాయలు తీసుకురమ్మని చెప్పిన. కథం ఇక పోయింది అటే పోయింది, వచ్చినాక లొల్లి పెట్టుకున్నది. పిచ్చిదానా, గదిని మాటను పట్టుకొని బాధపడతావానే? ఇగో ఇప్పుడు మందం బిర్యానీ తీసుకొస్తా, తిను. సాయంత్రం బియ్యం పెడుతుంది, సరేనా? నేను పోయేస్తా. సరే తొందరగా రా, చెరిందా. సరే ఇగో పరిగడిపిన గోళీలు వేసుకో నేను వచ్చేసరికి. పిచ్చిది అట్టినే బాధపడుతుంది, చిన్న మాటకు పెద్ద మాటకు. కృష్ణ, అరే కృష్ణ ఉన్నవారా? అగో ఏం రైట్ వచ్చిర్రు? నీ పైసలు నీకు ఇద్దామని వచ్చినాం. అగో అప్పు అడిగేటప్పుడు ఇంటికి వస్తారనుకున్నా, ఇచ్చేటప్పుడు కూడా ఇంటికి వస్తారా? మరేం చేయమంటావు కృష్ణ? మా భూమి కాగితాలేమో నీ దగ్గర ఉండే, అవి నీ దగ్గర ఉండగా ఈ పైసలు మా దగ్గర పెట్టుకొని ఎట్లా నిమ్మలంగా ఉండమంటావు? అంతే అది. ఎంత 2 లక్షలు తెచ్చిర్రా? అంతే కదరా, నీకు ఇచ్చేటి మొత్తం 5 లక్షలు. ఆ రోజు మా అన్న 3 లక్షలు ఇచ్చిండు కదా, ఇప్పుడు 2 లక్షలు పట్టుకొచ్చిన. సరే ఉండురి, పేపర్లు తీసుకొస్తా. అయ్యో ముందు పైసలు ఇయ్యరా? అయ్యో ఆ ప్రామిసర్ నోట్ ఏది? అన్ని దానిలో ఉన్నాయి తల్లి, మీరు ఇచ్చినప్పుడు అన్ని కలిపి ఆడబెట్టినా. ఉన్నది చూసుకో.
ఉన్నే. అరే కృష్ణ, నీ పైసలు నీకు ముట్టినాయి. ఇంకోసారి మా ఇంటికి వచ్చి మా పరువు తీయకి ఇక. మీరు బాధ్యత బరువు అనుకుంటుర్రా? అదే పరువు అనుకుంటే నేను మీ ఇంటికి వచ్చడమే కాదు, ఎప్పటి లెక్క అప్పుడు క్లియర్ ఉండేది. పోదాం పాయే, ఈయనతో మాట్లాడుతాండుగా. పోర్రా పోరి. అప్పడేటప్పుడేమో కాలు పట్టుకుంటారు, ఈమన్నప్పుడేమో కాలు పట్టుకుంటారు. ఏ మనుషులరా మీరు? అరే ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఆ గుడిసె కింద పెట్టిపోవా, దుమ్ము పడుతుందంటే ఈనాడు పెట్టిపోతే అంత దుమ్ము పడబట్టే పోరాళ్ళందరూ దీని వినే ఎగురుతారు. ఆ దేవుని దయ వల్ల మనకు చాలా రోజులకు పిల్లలు అవుతారు. నేను డెలివరీకి ఓ మంచి ప్రైవేట్ దవాఖానకు పోదాం అనుకుంటాను. నువ్వేమంటావు? అయ్యో పిచ్చిదానా, నేనేమనుకుంటేనే ప్రతి నెల నిన్ను ప్రైవేట్ హాస్పిటల్ కాదు చూంచేది, డెలివరీ కూడా దానిని చేస్తుంది. నువ్వేం బాధపడకు, కడుపుంటే తిని మంచిగా పడిపోయే. నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు. కానీ ఆ ప్రైవేట్ దవాఖానలో పైసలు బాగా అవుతాయి కావచ్చు కదా. ఆ పని ఈ పని చేసి కట్టబడి సంపాదించుకున్న పైసలు 3 లక్షలు ఉంటే మొన్న వాళ్ళకి ఇత్తివి. నువ్వెందుకే గట్లా బాధపడతావు? నేను ఎవరికి ఇచ్చినే? నా తమ్మునికి ఇచ్చిన. వాడు నా మాట ఎప్పుడు తీసేయడు. నేను వాళ్ళు వచ్చినాక అడుగుతుంది, బయటికి పోయినట్టున్నారు. ఏమోనయ్యా, మొన్ననేమో అది ఉట్టుట్టిగానే లొల్లి పెట్టుకున్నది, దాని నోటుకు వచ్చిన మాటలు తిట్టింది. ఇక మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇట్లా పైసలని అడిగితే మళ్ళీ ఏమంటారో. ఏమనరే, ప్రతి దానికి నువ్వు అపార్థం చేసుకుంటావు. అప్పుడు ఏదో కోపంలో జరిగింది, ఇప్పుడు కూడా గట్టినే అంటారా? వాళ్ళు ఏమనరు. నేను అడుగుతూనే అంతకంటే ఎక్కువ ఇద్దరం తక్కువ ఇయ్యరే. వాళ్ళు మంచి మనుషులు. సరే సరే కానీ నువ్వు గోళీ వేసుకొని రెస్ట్ తీసుకోపోయే కొద్దిసేపు. సరే. ఆగో మాటలనే వచ్చిర్రు. అరే తమ్మి, ఎటు వేస్తారా? అగో తమ్ముడు, ఎటు వేస్తారా? అన్న, అది మా దోస్తుల బిడ్డ దవాఖాలు ఉంటే చూసేస్తాను అన్న. అయ్యో అవునా? ఎట్లున్నారో మరి ఇప్పుడు? ఇప్పుడు మంచిగానే ఉందన్న. తమ్ముడు ముచ్చట ఏంటంటే, మీ వదిన నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ చూద్దామంటే పైసలు బాగేటట్టున్నాయి. గదే తమ్మి, ఇక కృష్ణకి ఇచ్చిన 3 లక్షలు ఉంటే ఇస్తామని. అయితే అడగపోతుంది తమ్మి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా అని అడుగుతానంటే. అయ్యో బావా, మా దగ్గర ఎక్కడి గవే పైసలు మా దగ్గర ఉంటే ఆ కృష్ణకు 3 లక్షలు కట్టి భూమి కాయిదాలు తెచ్చుకున్నాం కదా. అయ్యో అవునా? 1 లక్ష ఉన్నా మంచిగా ఉండరా, కాన్ పిల్ల తీసుకునేటోని. సరే తమ్మి, ఓ 15-20 రోజుల రూలు రాదు. ఎందుకంటే ఆ 3 లక్షలకు నీ దగ్గర మిత్తి కూడా తీసుకుంటలేను కదరా. అవసరం ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే తమ్ముడిని నేను అడుగుతున్నారా? ఎక్కడ పుట్టేటట్టు కూడా లేదు. మీ వదిన బాధపడతానురా, జర చూడు తమ్మి. నువ్వు మిత్తికి తీసుకుంటలేవని బయట మిత్తికి తెచ్చి నీకు ఇయ్యలేం కదా బావా. జరంతా అర్థం చేసుకోవాలి మీరే. ఏంది రాజు నీ గట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు కష్టం చేసుకొని దాచుకున్న పైసలు నా తమ్ముడు కట్టనున్నాడని మీరు అడగకముందే తీసుకొచ్చి ఇచ్చిన కదా. ఇప్పుడు నా కోసం, నాకు ఉట్టబోయే బిడ్డ కోసం కాయంత 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇయ్యలేరా? అరే తమ్ముడు, నువ్వు కూడా ఏం మాట్లాడతలేవేందిరా? మరదలు గట్లా మాట్లాడుతుంటే. ఏంటి బావా గంతగానం కోపానికి రాబడితివి? సరే, ఒక 10-15 రోజులు ఆగు, చూస్తాం. అయ్యేది ఉంటిస్తాం, లేకపోతే లేదు. నువ్వు రావయ్యా. అయ్యో, నేను ఇప్పుడు ఏమన్నాను? వాళ్ళు గంత కోపానికి వస్తారే? ఏ బుజ్జి, వాళ్ళు 10-15 రోజులలో ఇస్తా అన్నారు కదా, నువ్వెందుకు కోపానికి వస్తున్నావు? నాకెందుకో వాళ్ళ మీద నమ్మకం లేదు. మళ్ళీ ముందు లెక్కనే చేస్తాళ్ళు. నువ్వే ఎవరన్నా చేయి బాధలు అడుగుపో. తీరా డెలివరీ టైంకి వచ్చినాక చేతిలో పైసలు లేకపోతే మనకే ఇబ్బంది అవుతుంది. సరే తీయే, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని నేను అట్టిగానే ఉండా. ఎవరిని అడుగుతా కానీ నువ్వు ఎండకు తిరగకు, గాబరవుతుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకోపోయే. కడుపుతో ఉన్నోళ్ళు ఎక్కువ ఏడవద్దే, బాధపడద్దు బుజ్జి. పో, నేను ఎవరిని అడుగుతా కదా. అగో లేనట్టుండు కదా. అగో కృష్ణ, ఇడున్నావా? ఏం చేస్తాను? నువ్వు మా ఇంటికి వచ్చేది ఎందుకురా? రావద్దా? గట్లేమంటలే అన్న, నా ఇంటికి ఎప్పుడు అప్ప అవసరం వాళ్ళే వస్తారు. నువ్వు నాకు తెలిసి ఎవరిగా చేయజాపు, గిట్లా ఇష్టం ఏందని అడుగుతున్నా. పైసకు పాపం పుణ్యం తెలియదురా. పైసలు ఎవరికి అవసరం ఉండే అనుకుంటామో వాళ్ళనే పైసా ఏం చేస్తావో తెలుసా?
ఆ పైసలు అవసరం ఉండేటట్టు ఓ సందర్భం సూచిస్తుంది. ఇప్పుడు ఆ సందర్భం నాకు డెలివరీ రూపంలో వచ్చింది. సరే ఎంత కావాలన్నావు? 1,00,000 రూపాయలు కావాలరా. కూర్చో. తమ్ముడు ఇచ్చిన పైసలు అన్నకి ఇస్తున్నా. అర్థం కాలే. పొద్దుల మీ తమ్ముడు మరదలు వచ్చి 2 లక్షలు కట్టి భూమి కాదు తీసుకుని పోయిరు. అవునా? ఆగో నీకు చెప్పలేదు అన్న? చెప్పిండ్రా. ముందుగా 1,00,000 రూపాయలు వాడినే అడిగిన. అయ్యో అన్న కొంచెం ముందడు దయిపోయి ఇత్తను, ఇప్పుడే కృష్ణ కట్టచ్చు అన్నాడు. అందుకనే మీ దగ్గరికి వచ్చిండ్రా. నీకు వాళ్ళు 3 లక్షలు ఇవ్వాలి కదా అన్న. అసలే వాళ్ళు మంచోళ్ళు కాదు, మాట మీద ఉంటాడు కాదు. వీలైనంత తొందరగా తీసుకో, నీ మంచి చెప్తున్నా. సరే తమ్మి పోయేత్తా. మంచిగా అన్న. సంపదనా, ఓ సంపదనా, బయటకు రా. ఏమైందిరా నీళ్ళు, ఎందుకు అట్లా అడుగుతున్నావు? వదిన విలువ అన్న బయటకు ఫస్ట్. నేను ఎందుకు పిలుస్తున్నా నీకే తెలుస్తుంది. రజనీ, రజనీ ఒకసారి బయటికి రాయే. ఏంది? వచ్చింది కదా అడుగు, ఆమెనే చెప్తుంది. అరే నువ్వేంద్రా ఏకంగా ఇవాళ ఇంటికే వచ్చినావు? అంటే ఇంకెన్ని రోజులు ఊకోవాలి? ఏంటిదే రజనీ, అసలు దేని గురించి మాట్లాడుకుంటారు మీరు? ఏమైంది? అంటే నా ఫ్రెండ్ లతుంది కదా, అదొక రోజు ఫోన్ చేసి రజనీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే 1,00,000 రూపాయలు కంపెనీలో పెట్టిపియే, నెలకు 16,000 రూపాయల చొప్పున 18 నెలలు వాళ్ళకి పైసలు ఇస్తారు అని చెప్పేసరికి సరే అని చెప్పి తమ్ముడు నాకు ఎరికే కదా అని 1,00,000 రూపాయలు కంపెనీలో పెట్టిపించిన. అది ఒక నెల జీతం కూడా ఇచ్చింది 16,000. 2-3 నెలల నుంచి నాకు అసలు జీతం ఇస్తలేదు కదా అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. నాకు అర్థమైంది అది నన్ను మోసం చేసిందని. అబ్బా ఏందే ఈ పంచాయతీ నాకు? అప్పుడేమో నేను, ఇప్పుడు నువ్వు. మా అన్న చూసినావా ఎట్లా కష్టపడి సంపాదించుకుంటాడో? ఈ అడ్డదారులు దొక్కుడు ఎందుకే? గిట్లా అడ్డదారులు దొక్కితేనే ఏదో రోజు గిట్లా సమస్యలు అన్నీ వచ్చి మన నెత్తి మీద పడతాయి. అగో మీ ముచ్చట తర్వాత నా 1,00,000 రూపాయలు 10 రోజులు ఇవ్వలేదనుకో మందిలోకి వెళ్ళి మీ ఇజ్జత్ దిత్తా. 1,00,000 రూపాయలా? ఏందిరా ఏంది రజని, ఈయనకు 1,00,000 రూపాయలు ఎక్కడి? ఏందిరా తమ్మి రజని, ఏంది ఇది? మళ్ళా ఈయన దగ్గర 1,00,000 రూపాయలు ఎందుకు తీసుకున్నారు? అయ్యో పొద్దుగాల కృష్ణ దగ్గరికి పోయి 1,00,000 రూపాయలు పట్టుకొచ్చిన శ్రావంతిని హాస్పిటల్ తీసుకుపోదామని. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా తమ్మి, నేను చూసుకుంటా కదా. నీకంటే ఎక్కువ ఉన్నారా నాకు? అన్ని గివే పనులు చేస్తావు. శ్రావంతి, ఏ శ్రావంతి మీరా? ఇక పొద్దుగాల కృష్ణ దగ్గర పోయి 1,00,000 రూపాయలు తెచ్చినాయి, ఇంట్లో పెట్టుకో. వీడేంది 1,00,000 రూపాయలు ఇస్తాడనుకుంటే గిట్లా చేసిన అనుకుంటారా? నేను మంచునే తమ్మి, కానీ మీకోసం నా కుటుంబాన్ని రోడ్డు వేసుకునేంత మంచునైతే కాదు. అలా నీళ్ళు వీళ్ళు నాకు 3 లక్షలు ఇవ్వాలి. అడిగితే 10-15 రోజులు ఇస్తా అన్నారు. ఇక నీకు కూడా గప్పుడే ఇస్తారు కావచ్చు. లోన్లు పెట్టకు తమ్మి, పో ఇద్దరు పో. అన్న చెప్తున్నాడు నువ్వుకుంటున్నా, లేకుంటే ఎగిరి కొట్టండి. అవరా సంపతి, కృష్ణ దగ్గరికి వేరు పైసలు కట్టిరు, కాగితాలు తీసుకొచ్చారు. మరి అన్న ఇక్కడ పైసలు వచ్చినాయి, నేను కృష్ణ దగ్గర పోయి పైసలు కట్టుకుంటా అంటే మీ ముళ్ళు ఏమైందిరా? ఏమైందమ్మా? అంటే నేను గంత కానరంలో ఉన్నాయినారా? నాకెంత ఆపదున్నా, ఎంత కష్టం వచ్చినా, నా భార్య ఎన్నన్నా, అయ్యో నా తమ్ముడు నా మరదలు బాధపడద్దని ఒక్కరోజు 1 రూపాయి కూడా మిమ్మల్ని అడగలేదురా. నేను బాధపడ్డా, నేను కష్టపడ్డా, ఇప్పుడు నాకు తెలియకుండానే తీసుకొచ్చుకున్నారు కదరా. సరే తీసుకొచ్చుకున్నారు, అబద్ధం ఎందుకు కాదేవురా? తప్పురా తమ్మి, జీవితం అంటే అన్నదమ్ములు కలిసి ఉండాలి, కానీ విడిపోవద్దురా. అబద్ధం కూడా అన్నతో ఆడద్దు, మంచిది కాదు తమ్మి. మానవ జన్మెత్తినం, మనసు లెక్క బతకాలే, కుక్క లెక్క కాదు తమ్మి. అమ్మా నువ్వు ఆడదాని మనసు అర్థం చేసుకో.
దాన్ని ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా నేను అనలేదు. కలిసి ఉండమ్మా ఇప్పటికైనా అర్థం చేసుకుని మీద అన్న సారీ అన్న. నువ్వు ఆగు. ఏంటిది అన్న సారీ అన్నా అని? ఏందయ్యా ఏంది నువ్వు మాకు చేసింది? ఏంది నీ గొప్పతనం? ఏమైనా నేను చేసినా నేను పెట్టినా అని మాట్లాడతానా? ఊరోళ్ళందరి ముందు నువ్వేదో మహానుభావుడివి, నా మొగుడేదో అవలగాని లెక్క ఎత్తున్నవేంది? మాకేదన్నా ఎప్పుడు ఆపదత్తదా అని చూస్తావు. అక్కడికి వచ్చి ఏదో నువ్వు పెద్ద మాకు సేవ చేసినట్టు, మాకేదో సహాయం చేసినట్టు వాళ్ళ ముందు నీ కటింగ్లు ఒక్కటి అక్కడ మమ్మల్ని అవలగాలని చేస్తావు. ఆపత వచ్చిందని తెలిస్తే చాలు సేవ చేసినట్టు చేసి వాళ్ళ ముందు మమ్మల్ని లేకడోళ్ళని చేస్తాను. నా భర్త పేరు మీద 5 ఎకరాల భూమి ఉన్నా ఊళ్ళో ఆయనకు విలువ లేదు. నీకే విలువ. నీ దగ్గర రూపాయి డబ్బు లేకున్నా ఊళ్ళో నీకే విలువ, మాకు విలువ లేదు. అసలు నాకు అర్థం కాదు కానీ అసలు ఏం చేసినావు నువ్వు మాకు? ఎందుకు నీకు ఈ గొప్పతనం? ఎందుకు మేము విలువ ఇవ్వాలి నీకు? చెప్పు. నాకు తెలుసు నీకు ఈ ఊర్లో మంచి పేరు ఎందుకుందో. మమ్మల్ని చెడ్డోళ్ళని చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకుంటున్నావు. అదెందుకు తెలుసా? మాకేదైనా ఆపదొస్తే పాపం ఫలానా ప్రసాద్ వాళ్ళ తమ్మునికి మస్తు సాయం చేస్తాడు అని ఊరంతా నువ్వే సాటింపు చేసుకొని మమ్మల్ని అవలగాలని చేస్తున్నావు. 3 లక్షలు ఇచ్చినావయ్యా. ఎందుకు ఇచ్చినావు? మళ్ళీ మేము తిరిగిస్తామనే కదా. మా వెనకింత భూమి ఉన్నది కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ నా తమ్ముడు ఇస్తాడనే కదా నువ్వు సాయం చేసింది. ఆ 3 లక్షలు సాయం చేసి ఏ 3 లక్షల మందికి చెప్పుకున్నావా నువ్వు? ఇంకా దీనికి వెళ్ళి పైన నేను మంచోన్ని, నేను మీకు సహాయపడతానా అని ఊరంతా ఒకటే పుకారు. గిదే కదా నువ్వు ఫస్ట్ స్వార్థపరునివి. చేసినా అని మాట్లాడక ఇంకొకసారి. అర్థమైందా? ఏమైందయ్యా? ఏమైంది? సప్పుడు ఏమైంది? ఏమైందంటే వాళ్ళు మళ్ళీ ఏమన్నారయ్యా నిన్ను? ఏమైందయ్యా? నాకు మోసొద్దాన్ని ఏమైందంటే చెప్పవుగా. ఏమైందంటే ఏం చెప్పాలే? ఇవాళ నా తమ్ముడు ఏమనలేక వాడి పెళ్ళంతో నానా మాటలు అనిపిస్తాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్కరోజు ఒక్క మాట అనలేదే. నా సంతోషమే వాడి సంతోషం అనుకున్నా. వాడు మంచిగా బతకాలని కోరుకున్నా కానీ ఏనాడు వాడు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోలేదే. కోరుకోను కూడా. ఎన్ని చేసినా వాని పెళ్ళం అన్నీ మర్చిపోయిందే. నోటికి ఎంతంతే మాట్లాడుతుంది. అవన్నీ చూసుకుంటా నా తమ్ముడు ఎడ్డో లెక్క చూస్తాను కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదే. కన్ని మాటలు పడ్డాక నాకెట్లా బతకపోతుందే? ఇంత బతికి గవాళ్ళతో మాటలు పడే రోజు వచ్చిందే. నీకంటే ఎక్కువ చూసుకునే వాళ్ళను నా మరదలు అనుకోలేదే. నా అక్క చెల్లె కంటే ఎక్కువ భావించిన అటువంటిది పెద్ద చిన్న తేడా లేకుండా ఎట్లా పడితే అట్లే మాట్లాడిందే. బాధ అనిపించదా? నా మనసుకు బాధ అనిపించదా? వాడు ఎడ్డోళ్ళకు చూస్తాను కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడే. బాధ అనిపించింది శ్రవంతి, బాధ అనిపించింది. నేను అందుకే వాళ్ళ జోలికి పోకు. వాళ్ళు ఏ గంగలు పోతే మనకేంది, మన కట్టం మనకే ఉన్నదని చెప్తాను. ఇన్ని రోజులంటే ఏదో చేసినావు. ఇప్పుడు ఇంత చేతగాని మనిషి నన్ను చూడకుండా కూడా వాళ్ళు మనల్ని గిట్ల ఏడిపిస్తాళ్ళు. ఇక నన్ను నువ్వు మారయ్యా. వాళ్ళ బతుకు వాళ్ళు ఎట్లనో చేసుకొని బతుకుతారు. ఎంతైనా వాడు నా తమ్ముడే. వాడు గట్ల చేసిందని నేను గట్ల చేస్తే ఈ మానవ జన్మకు అర్థమేమున్నదే? నేను ఇక్కడ పడిపోతుంటే కూడా చూసి వెళ్ళిపోతాండే నా తమ్ముడు. కానీ వెనుకకు మరలే. సరేనే ఆడేవాడు అంటానని నా మరదలే, వాడు నా తమ్ముడే. సరే బాధపడ. ఏదో రోజు వాడే అర్థం చేసుకుంటాడు. ఊర్లో
ఎటు చూసినా మీ అన్నకే పేరుంది. అసలు మనకు గింత కూడా విలువ లేదు. పైసలు వాళ్ళ దగ్గరనే ఉంది, పరపతి వాళ్ళ దగ్గరనే ఉంది. ఎవరు చూసినా కూడా వాళ్ళకే విలువిస్తారు తప్ప మనకైతే విలువిత్తలేరు. అసలు మనం గింత కష్టపడి పని చేస్తున్నా కూడా మన దగ్గర ఒక్క రూపాయి ఉండలేదు. ఇంకా దానికి తోడు మీ వదినకు కడుపైంది. ఇక మీ అన్న మీ వదిన ఆగుతారా? అస్సలే ఆగరు. ఇప్పుడు ఏం చేద్దామంటవే? చెయ్యాలనయ్యా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదేమైనా మీ అన్న మీ వదినలు ఊళ్ళే ముఖం ఎత్తుకోలేకుండా బతకాలి. అవును, మీ వదినకి ఇప్పుడు కడుపు కదా, కడుపుల పిండాన్ని కడుపులనే కరగదీయాలి. అది పాపమే. హే, పాపం లేదు తోపం లేదు. పాపం ఎక్కడిది పాపం? మనల్ని ఎంత అవలగాలు చేస్తారో తెలుసా నీకు? ఫలానా ప్రసాద్ మంచోడు, తమ్మునికి ఏ ఆపద వచ్చినా దగ్గరుండి చూసుకుంటాడు అని ఊరంతా పుకారు చేపించుకున్నాడు. మీ వదినే కడుపు అయ్యేదందుకు దాన ధర్మాలు చేస్తేనే కడుపు అవుతుంది, మా యారాలకు ఏ దాన ధర్మం చేసుడు తెలియదని నా గురించి ఊళ్ళంతా పుకారు చేసింది. వాళ్ళు ఇట్లా చేస్తే తప్పులేదు, కానీ కడుపులో పిండాన్ని కడుపులో కరగదిస్తేనే తప్పు వచ్చిందా? తప్పు ఒప్పు ఏది లేదు. నేను చెప్పింది చెయ్యి నువ్వు, లేకపోతే మన బతుకులు ఎప్పుడు గింతే. అర్థమైందా? అది కాదు రాజని, ఎంత కాదనుకున్నా వాడు నా అన్న, ఒకే రక్తం మంచుకొని వచ్చినాం. నువ్వు వాని గురించి గిట్లా మాట్లాడుతుంటేనే నాకే అంత మంచిగా అనిపించలే. రేపటి కల్లా వాడు అవమానంతో ఏదైనా వేసుకుంటే ఆ పాపం మనకే జరుగుతుంది. అద్దు. ఏందయ్యా, ఏంది మీ అన్న గురించి అంత ఆలోచిస్తాను? ఎప్పటికీ నీతో ఉండేది నేను నీ జీవిత భాగస్వామిని. మీ అన్న కాదు నీతో ఉండేది. అర్థమైందా? ఎప్పుడు మనం గిట్లనే బతుకుదామా? కొంచెం కూడా మనకంటూ పేరు ప్రతిష్టలద్దా? నా మాటిని నేను చెప్పింది చెయ్యి. నాకు ఒకటి అర్థమైతలేదు. రేపు మీ అన్నకి ఇట్లా కొడుకు పుట్టిండనుకో, మీ అన్న కొడుకు నీ ముడ్డి మీద అంతాడు. అర్థమవుతుందా? అయినా మనం ఇప్పుడు చేసే దాంట్లో తప్పేముంది? మీ అన్న మంచోడు అనిపించుకోవడానికి మనల్ని దొక్కిండు. ఇప్పుడు కూడా మనం అదే పని చేస్తున్నాం. మనం మంచిగా అనిపించుకోవాలంటే మీ అన్నం దొక్కాలే. అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఇట్లనే బతుకుతామా? మనకు పిల్లలు లేరు, డబ్బులు లేవు, పేరు లేదు, ప్రతిష్ట లేదు. ఇక మన బతుకం తింతేనా? నేను చెప్పింది ఇను. ఇగో ఇప్పుడే దాని కడుపు ఓడానికి మందు తీసుకొచ్చి దానికి అన్నంలో పెట్టి తినిపిద్దాంపా. నడు.